సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ్ సాబ్. ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటంటే పోడ్కాస్ట్ లో ఇంటికి చిన్న కొడుకు అయితే వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయి అనేది చూద్దాం. అన్ని డిస్కస్ చేయట్లేదు, కొన్ని మాత్రం డిస్కస్ చేస్తున్నాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో వెంటనే కింద కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హాయ్ సాబ్, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు? ఇక ఇంటికి చిన్న కొడుకు గురించి నీకు తెలియదేముంది చెప్పు. బానే ఉన్నా అనుకుంటాం, అంతే అంటావా? అంతేగా. సరే, నీ డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అన్నది కళ్ళకు కట్టినట్టు క్లియర్ గా చెప్పగలుగుతావా? నేను చెప్తుంటే ఆటోమేటిక్ గా నీకే కనబడుతుంది. సరే, షురూ చేద్దాం. ఓకే, అండ్ నేను నీకు క్వశ్చన్స్ అడుగుతా ఉంటా, నువ్వు దానికి 1 by 1 ఆన్సర్ చేస్తా ఉండు. సరే, డన్. ఎర్లీ మార్నింగ్ లేవడమే నీ డే ఎట్లా స్టార్ట్ అవుతుంది చెప్పు ఒకసారి. మంచి టాపిక్ అడిగినావు. మనం ఎంత పెద్దింట్లో పుట్టినా ఇంటికి చిన్న కొడుకు అంటే పనోడే. ఇంటికి చిన్న కొడుకు అనడం కన్నా ఇంటికి పనోడు అనడం బెటర్. ఆ పేరుకి షార్ట్ ఫామే చిన్న కొడుకు. ఎందుకంటే లేవగానే మన ఇంట్లోకి ఏం కావాలి? పేపర్ అయినా పాల ప్యాకెట్ అయినా కావాలి కదా. అది షాప్ పోయి తీసుకురావాలంటే ఎవరో ఒకరు కావాలిగా. వాడే ఇంటికి చిన్న కొడుకు. ఓకే, కానీ ఎందుకు అట్లా అంటున్నావు? అప్పుడప్పుడు పెద్దోడు కూడా తెస్తాడు, డాడీ తెస్తాడు, మమ్మీ కూడా తెస్తుంది. కానీ వీళ్ళ ఛాన్స్ చిన్న కొడుకు మాత్రమే ఇస్తారు. అంటే పాల ప్యాకెట్ తెస్తే ఇంటికి పనుడు అయిపోతాడు అంటావా? ఒకవేళ పెద్ద కొడుకు లేటుగా లేచిన ఏమన్నారు గానీ చిన్న కొడుకు పడుకుంటే మాత్రం పన్నుని లేపి మరి పాల ప్యాకెట్ కు పంపిస్తారు. ఓకే, ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ గా చెప్పు. ప్రతి ఇంట్లో ఒకటి మాత్రం రొటీన్, అదే టీవీ రిమోట్. టీవీ రిమోట్ ఏంది నాకు అర్థం కాలే. సో ఇప్పుడు మన ఇంట్లో ఒక టీవీ ఉంటది. ఓకే, దానికి ఒక రిమోట్ ఉంటది. నీకు తెలుసు ఆ రిమోట్ చిన్నోటి చేతుల్లోనే ఉంటది. అవును, కానీ ఛానల్ మాత్రం పెద్దోందే నడుస్తుంది. ఇది డామినేషనే కదా. ఓకే, ఇంకో గొప్ప విషయం చెప్పనా? అన్నకి కొత్త బైక్ అన్న కొనిస్తారు, అడిగితే కొనిస్తారు. కానీ చిన్నోడికి మాత్రం సెకండ్ హ్యాండ్ సైకిలే దిక్కు. దీనికి చాలా మంది రిలేట్ అవుతారు మామ. సరే కూల్. సరే, కొంచెం మనం బయట టాపిక్ వద్దాం, ఇంట్లో వదిలేద్దాం. కొద్దిసేపు క్రికెట్ గురించి మాట్లాడదాం. ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే సరే, ఇప్పుడు గల్లీలో మనందరం క్రికెట్ ఆడతాం కదా. అందులో ఒకవేళ మన ఇంటికి పెద్ద కొడుకో పెద్దోడో ఉన్నాడు అనుకో, మనకు ఫీల్డింగ్ తప్ప బ్యాటింగ్ రాదు. రాదిగా, అది రాదు అంతే. అంటే అది సరే, ఇప్పుడు నేను అడుగుతా, నువ్వు చెప్పు. ఎక్కడో కొడుతుంది సేనా, అయినా పర్లే, ట్రై చేద్దాం. అడుగు. సరే, ఇప్పుడు మనం షాపింగ్ కి వెళ్ళాం అనుకో. ఓకే, నీకు అక్కడ ఒక డ్రెస్ నచ్చింది అనుకుందాం. ఓకే, నీకు ఆ డ్రెస్ కొనిస్తారా, కొనివ్వరా? కొనిస్తారు. కానీ నాకేమంటారు తెలుసా? సేమ్ కలర్ షర్ట్ అన్నకుంది కదా, అది తీసుకుందువులే అంటారు. సేమ్ కలర్ షర్ట్ అన్నకుంది కదా, అది తీసుకుందువులే అంటారు. ఇంకో ముచ్చట చెప్పనా? వెయిట్, అడుగుతా అన్నావు మళ్ళీ చెప్తా అంటున్నావు. ఇది విను ఫస్ట్. పెద్దోడికి అంతో ఇంతో రెస్పెక్ట్ ఉంటది మా ఇంట్లో, కానీ చిన్నోడికి ఆ ఆస్కారమే ఉండదు. మా నిజమే కదా? మీరు కామెంట్ చేయండి. సరే, అదంతా పక్కగా పెడితే ఇంట్లో చిన్నోళ్ళకి గారాబం మస్తు ఎక్కువ కదా. గారాబం ఒకటే ఎక్కువ, చిన్నోళ్ళే మొండోళ్ళు. అవునా కాదా? అవును, కానీ ఎందుకో తెలుసా? ఎందుకు? మేము ఏదైనా కావాలనుకున్నాం అనుకో, మేము దానికోసం నానా స్టంట్లు పడాలి. కానీ మీకు అది అవసరం లేదుగా. ఒక్క మాటలు చెప్పాలంటే చిన్నోడి లైఫ్ అనేది ఓపెన్ బుక్ ఎగ్జామ్ లాంటిది. ఆన్సర్ మొత్తం బుక్ లోనే ఉన్నా పక్కనోడి పేపర్లు చూస్తే గానీ రాయలేని పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కష్టాలు ఉంటాయి కానీ ఒక్కటి మాత్రం నిజం రా, ఏదేమైనా అందరికి చిన్నోడి మీదనే ప్రేమ ఎక్కువ. ఇంకా ఆపేద్దామా? మామ వీడి ఇట్లే అంటాడు. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంటికి చిన్న కొడుకు అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం పోరాడదాం. హలో మాస్టారు, ఆపేద్దామా? సో గైస్, మీకు మా పోడ్కాస్ట్ నచ్చినట్టయితే నెక్స్ట్ ఏ టాపిక్ మీద పోడ్కాస్ట్ చేయాలో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.